వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ ఎలింని. విజయవాడ పార్లమెంటు సభ్యుడు ఎంపీ కేశినేని నాని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఒక దశాబ్దం కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కేశినేని నాని నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ పార్లమెంట్లో దశాబ్దం కాలం పాటు పరిపాలించిన, ఒక రకంగా బాధ్యతలు నిర్వహించిన ఎంపీ కేశినేని నాని వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కానీ తనకు నచ్చని పని ఎవరైనా చేసినా అది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నా సరే కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు ఎంపీ కేశినేని నాని. నిన్న జరిగిన మీడియా సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ ఏదైతే తను ఎంపీగా కొనసాగిన నేపథ్యంలో సుమారు 2,000 కోట్ల రూపాయల ఆస్తులు విలువైనవి తను పోగొట్టుకున్నానని, కనీసం హెరిటేజ్లో ఒక పాల ప్యాకెట్ కానీ, ఒక పెరుగు ప్యాకెట్ కానీ ముఖ్యమంత్రి ఏదైతే గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, తనయుడు లోకేష్ కానీ ఖర్చు పెట్టారని చెప్పి ఆయన చెప్పారు. అయితే మొత్తమే కూడాను ఏదైతే ఎంపీ కేశినేని నాని మాట్లాడిన మాటలు అందరూ కూడాను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయంటున్నారు. అయితే మొత్తం మీద కూడాను ఒక దశాబ్ద కాలం పాటు ఒక బలమైన సామాజిక వర్గానికి చెంది, తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు ఆవేదన వర్ణాతీతంగా ఉందనేది మనకందరికి కూడా అర్థమవుతుంది. 10 సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎక్కడా కూడాను వివాదాలకి వెళ్లకుండా కేవలం అభివృద్ధిపై దృష్టి సారించానని 2014-2019 కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ₹1 కూడా అభివృద్ధి నిధులు కేటాయించలేదని, కేవలం తను ఎంపీగా ఉన్న నేపథ్యంలో అటు ఢిల్లీలో ముఖ్యమైన నాయకులు, అలాగే జాతీయ ఏదైతే అప్పటి ఎవరైతే రహదారుల శాఖ మంత్రి గడ్కరీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించానని, సుమారు వీటి విలువ ₹100 కోట్ల ఉంటుందన్నారు ఎంపీ కేశినేని నాని. అంతేకాకుండా నారా లోకేష్పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. కనీసం ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఏదైతే అధికారికంగా తను నాయకుడిగా ఎదగలేని పరిస్థితి ఉందని, ఖచ్చితంగా అటువంటి వ్యక్తి తనకు ఆదేశాలు ఏదైతే పాటించాలని పదే చెప్పడం పైన కూడాను ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబుని ఏదైతే నమ్ముకొని తను 2,000 కోట్ల రూపాయల వరకు కూడాను ఆర్థికంగా నష్టపోయానన్నారు ఎంపీ కేశినేని నాని. అంతేకాకుండా కనీసం తన ముందు నిలబడే స్థాయి, ప్రజలతో సఖ్యతగా లేని నాయకులు, ప్రజా మద్దతు లేని వారందరూ కూడాను తనను టార్గెట్ చేసి తనను అవమానపరిచారని, కానీ ఆ సందర్భంలో కూడాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క మాట కూడా వారిని అనలేదని కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నీ పక్కన పెడితే విజయవాడ పార్లమెంటు సంబంధించి ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పార్టీలో వచ్చిన ఎంపీ కేశినేని నాని రాక వైసీపీ పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఒకసారి విశ్లేషిద్దాం. ఏదైతే 2019 నుండి ఏదైతే 2024 వరకు ఈ కాలంలో 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన సందర్భంలో కూడాను విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 20,000 ఓట్ల వరకు కూడాను ముస్లింలు అందరూ కూడాను ఆయన అండగా నిలిచారు. అంతేకాకుండా నందిగామ, తిరువురు ప్రాంతాలు ఉన్న ఎవరైతే కొన్ని బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడాను తన వైపే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని కూడాను వైసీపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా 3-4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎంపీ కేశినేని నాని తన ప్రభావం చూపుతారు. అటు జగ్గయ్యపేటలో కూడాను తన సామాజిక వర్గం ఉంది, అలాగే మైలవరంలో కూడాను తన సామాజిక వర్గం ఉంది. అంతేకాకుండా కులం అనే అంశాన్ని పక్కన పెడితే కేశినేని నాని అందరి వాడిగా ఇటు విజయవాడలో అందరికీ సుపరిచితులు. ఎవరికి కష్టం వచ్చినా సరే వర్గాలుగా విభజించకుండా ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్పి పంపించే విలువలున్న వ్యక్తిగా ఎంపీ కేశినేని నానికి మంచి పేరుంది. అంతేగాని కులం పేరుతో, మతం పేరుతో విభజించి వాటాలు తెమ్మని అన్న వ్యక్తులలో ఎంతమాత్రం కూడాను ఎంపీ కేశినేని నాని లేరనేది నగ్న సత్యం. ఈ నేపథ్యంలోనే ఆయన మంచితనం, ఏదైతే ఆయన కలుపుకునే వ్యక్తిత్వం, అలాగే కులాలు మతాలు అనే అంచనాలు లేకుండా అందరినీ కలుపుకొని కొనసాగే ఆయన దినచర్య కూడాను ఇటు వైసీపీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇవన్నీ కూడాను ముక్కుసూటిగా ఉండే వ్యక్తిత్వం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులతో ఎవరైతే ఇప్పుడు ఎంపీ కేశినేని నాని లాంటి వారు కూడాను ప్రయాణించడం అనేది వైసీపీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో కూడాను ఎంపీ కేశినేని రాక ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తమే కూడాను ఒక రకంగా వైసీపీ పార్టీకి
ఒక ఏదైతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ కేశినేని రాక విజయ దుదుంబి మోగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలుస్తారని అటు కొన్ని లెక్కలు చెప్తున్న నేపథ్యంలో ఎంపీ కేశినేని రాకతో మెజార్టీలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.